తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్లు లేదా 42% తీర్మానం వీటి వల్ల ఎంతవరకు ప్రయోజనం జరుగుద్ది? కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నట్లు ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ కేవలం బీసీలనే ముఖ్యమంత్రులుగా చేస్తుందా బలహీన వర్గాలని అనేదే చర్చ ప్రస్తుతానికి. దేవిప్రసాద్ గారు చెప్పండి, మీ వైఖరి ఏమిటి? నిన్న చాలా క్లారిటీగా చెప్పారు, ఇది వాకౌట్ కూడా చేశారు. మీ కవిత గారు ఎందుకో వాకౌట్ చేయలేదంట, ఏంది ఆ గొడవ? మరి ఎక్కడ ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. కొమినేని గారు, మిత్రులకు నమస్కారం. నమస్కారం. వీక్షకులకు శుభోదయం. అంటే బీసీలకు రిజర్వేషన్ కు సంబంధించినటువంటి అంశం గత 14 నెలలుగా తెలంగాణలో, ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి 42% మేము రిజర్వేషన్ ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇక్కడ 6 గ్యారంటీలతో పాటు వీళ్ళు డిక్లరేషన్ ఏం చెప్పారు? మేము 42% రిజర్వేషన్లు అట్లాగే 1,00,000 కోట్ల బడ్జెట్ మేము పెడతాము బీసీలకని ప్రకటించినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇటువంటి సందర్భంలో సర్వే అనేటువంటి పేరు మీద ఈ సర్వేలో శాస్త్రీయత లోపించింది అనేటువంటి అంశం స్టేక్ హోల్డర్స్ చెప్తున్నారు. కొమినేని గారు, ఇలా బీజేపీ బీఆర్ఎస్ చెప్పడం కాదు, ఇలా మా పార్టీ నాయకులు చెప్పడం కాదు. బీసీ ఉద్యమాల్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనేక మంది నాయకులు కూడా నిన్న ఈ కులగణనకు సంబంధించిన దానిలో శాస్త్రీయత లేదని చింపివేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మేము ఒక్కరమే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు మీరు చెప్పినట్టే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యుడు, ఇది మీ ఒపీనియన్, ఆయన లైవ్ లో చెప్పిండు, మనం కూడా లైవ్ లో చెప్తే మనకేం పోయేది లేదు. ఇది జానారెడ్డి సర్వే అన్నాడు. తర్వాత రెండోకటి ఏమన్నాడు? జానారెడ్డి సర్వే ఆయనకే సంబంధం, ఆయన రిటైర్ అయి కూర్చుంటే అన్నాడు అంటున్నా. నేను దానికి జెన్యూనిటీ నన్ను అడగొద్దు, మీరు అన్న వాళ్ళని అడగాలి. అంటే ఉద్దేశం ఏంటంటే ఇది రెడ్డిలు చేసిన సర్వే, ఇది బీసీలకు సంబంధం లేదు అని జానారెడ్డి గారే ప్రతినిధి. అంటే ఆయన మీటింగ్ లో కూర్చున్నాడట. ఏమాత్రం సంబంధం లేని జానారెడ్డి కులగణనకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో ఎందుకున్నాడని ఆయన ప్రశ్నించినటువంటి విషయాన్ని పత్రికల్లో చూసినాం. కొమినేని గారు, మేము చెప్తున్నది కాదు, మేము ఆరోపిస్తున్నది కాదు. రెండవది కూడా ఏమన్నాడంటే దీన్ని మనం ఆమోదించము, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తగలబెట్టాల్సిందే అని చెప్పి స్టేక్ హోల్డర్స్ చెప్తున్నారు. ఒక ఆయన ఎమ్మెల్సీ ఒక్కరే కాదు, బీసీ సంఘాల్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనేక మంది కూడా నిన్న మాట్లాడినటువంటి మాటలు చూసాం. కానీ ఇదేదో చారిత్రాత్మకం మేమే ప్రవేశపెట్టామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మేము చాలా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నాం, ఎన్నడూ చేయలేదు, ఆ తప్పుల్ని మన్నించండి, ఇప్పుడైనా మేము సరి చేసుకుంటున్నాం అని చెప్తే దానికి కొంత రిలవెన్స్ ఉంటుంది. కానీ మేము ఇదేదో కొత్తగా మేమేం చేసినాం చారిత్రాత్మకం అనే దానిలో సరైంది లేదు. రెండవది కూడా కొమినేని గారు, ఇక్కడ కాంగ్రెస్ తీసుకొచ్చింది వెల్ అండ్ గుడ్, స్వాగతిద్దాం. అందులో ఎవరికి కూడా ఎవరి వాటా ఎంతో తేలాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి, రాజ్యాధికారంలో దక్కాలి, ఫండ్స్ లో రావాలి, అన్నిట్లో కూడా రావాలి. కానీ నిన్న వచ్చినటువంటి సంఖ్య విషయంలో నిన్న ఎంఐఎం గాని, బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని అనేక విషయాలు ప్రస్తావించినాయి. ఇవాళ మీరు జనాభా వెబ్సైట్లేమో 4,33,53,53 వెబ్సైట్ల కడతా ఉంది. మీరు చేసిందేమో 3 కోట్లకు సంబంధించినటువంటి 3,50,00,000, బహుశా 3.70 తాజా కులగణన సర్వే ప్రకారం చేసినామని చెప్తా ఉన్నారు. ఇందులో కొంత మిస్ అయిందని వాళ్ళే చెప్తా ఉన్నారు, 16 లక్షలకు సంబంధించి మిస్ అయిందని. అట్లాగే ఈ ఫార్మెట్ విషయంలో కూడా ఎందుకు ఇది కూడా తగ్గిందంటే కొమినేని గారు, ఈ ఫార్మాట్ లో ప్రజలను ఇరిటేట్ చేసేటువంటి ప్రొఫార్మా ఉంది. ఇందులో ఏమైపోయిందంటే మీరు ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకున్నారు, రేషన్ కార్డులకు, ఇందిరమ్మకు, ఆత్మీయ భరోసాకు, రకరకాలుగా మీరు 1,07,00,000 అప్లికేషన్లు ప్రజాపాలనలో వచ్చినాయి. ఈ కులగణలో కూడా మళ్ళీ ఏమడుగుతున్నారు? మీ పాన్ కార్డ్ ఏంది, మీ ఆదాయం ఏంది, మీ భూమి ఏంది, మీ తర ఏంది, మీ కుష్కేంది అని అడుగుతా ఉన్నారు కదా. మరి వీటిని అన్నింటినీ కూడా ప్రజలు చెప్పేటువంటి సందర్భంలో మేము చెప్తాం, ఇవాళ మేము క్రిమిలేయర్ కంటే తక్కువమని చెప్తాం, మీరు ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చిపోతారా అని ప్రజల నుంచి సమాధానాలు వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఆ ఫార్మేట్ లో కొన్ని మార్పులు చేయాలని మొదటి నుంచి కూడా ఒక రాజకీయ పార్టీలుగా మేము అడుగుతున్నాం, దాన్ని పట్టించుకోలేదు. రెండవది, ఇందులో ఉన్నటువంటి 42% మేము కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేపిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పలేదు కొమినేని గారు. వీళ్ళు చెప్పింది ఏంది? 42% ఇస్తామన్నారు. ఇవాళ ఇస్తారా లేదా అనేది అసెంబ్లీలో చెప్పాలి. మీరు పార్టీ పరంగా ఇచ్చేది ఉంటే ఖర్గేనో ఏఐసిసిలో
గాంధీ భవన్ లో మాట్లాడుకోవాలి. అసెంబ్లీలో పార్టీ విషయాలు ఎందుకు కొమ్మినేని గారు? పార్టీకి మీకు గాంధీ భవన్ లో మీరు సమావేశం పెట్టి మేము 42 డిక్లేర్ చేస్తున్నామని చెప్పండి. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. అంత దూరం ఎందుకు? ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి కొమ్మినేని గారు. వీళ్ళు తీసుకునేటువంటి చారిత్రక నిర్ణయం, నేను బహుశా 2 బీసీలు పెడతారని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకుంటున్నా. ఇప్పుడు పెట్టే రెడ్డిని మారుస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చిత్తశుద్ధి కాంగ్రెస్ ఉందేమో అని నాకు అనిపిస్తా ఉంది ఈ చర్చల ద్వారా. మీరేదో లిటిగేషన్ పెడుతున్నారు, మీరేదో లిటిగేషన్ పెట్టాలని చూస్తున్నారు. బాగా చేశారు కదా, అందుకని సతీష్ అన్న, నేను ఏమంటున్నా, ఈ అనుమానాలను, ఈ ఆవేదనను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నా, ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా మేము విమర్శించి మేము చేస్తే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. ఇది స్టేక్ హోల్డర్సే తీవ్రమైనటువంటి ఒక ఆవేదనతో చెప్తున్నటువంటి మాట. మా సంఖ్య ఎందుకు తగ్గింది? జనాభాలో ఓసీ సంఖ్య పెరుగుతుంది, బీసీల సంఖ్య ఎట్లా తగ్గుతుంది అని ప్రశ్నిస్తున్నారు. దీనికి మౌలికమైనటువంటి జవాబు లేదు. అంటే కేవలం ఇవాళ ఓసీలు బీసీల జనాభాలో ఎందుకు ఇంత తక్కువ ఉంది? ఇంతకుముందు మా కోరెడ్డి గారు ఒక ప్రశ్న ఇచ్చారు, క్రిస్టియన్ కు సంబంధించినటువంటిది ఏంది? బీసీసీలో క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అసలైనటువంటి వాళ్ళు ఎస్సీలలో దళిత క్రిస్టియన్లు, రెడ్డి క్రిస్టియన్లు, ఆ చర్చలకు మనం పోవద్దు కొమ్మినేని గారు. నేను ఏమంటున్నా, బీసీసీలో ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు చెప్పండి. అది చెప్పలేదు మీరు. నిన్న ఎస్సీ కులగణనకు సంబంధించినటువంటి దానిలో 465 మంది ఒక కులానికి ఉన్నాయని చెప్పారు కదా, ఉప కులానికి సంబంధించి. మరి ఇది చెప్పడంలో తప్పేమున్నది కొమ్మినేని గారు? కాబట్టి మేము టోటల్ గా మేము చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇందులో అశాస్త్రీయత లోపించింది, లేక సర్వేలలో చాలా తప్పులు, శాస్త్రీయత లోపించింది, ఇందులో అనేక తప్పులు కనబడతా ఉన్నాయి. దీన్ని సరిచేయాలి. రెండవది, మీరు 42% ఇస్తామని అన్నారు, చట్టబద్ధత చేస్తామన్నారు. నిన్న అందరం ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే, నిన్న వాళ్ళ సంబంధించినటువంటి సభ్యులు అన్నారు, అయ్యో మేము ఇలా చట్టబద్ధం చేస్తున్నామో మా రేవంత్ రెడ్డి గారని సభలకు వచ్చినామన్నారు. నిన్న చట్టబద్ధత లేదు, కేవలం తీర్మానం చేయడానికి ఈ ఏడాది ఎందుకు, ఈ కసరత్ ఎందుకు కొమ్మినేని గారు? ఇలా బీసీల పేరు మీద ఎన్నికలు వస్తాయి. ఫిబ్రవరిలో వీళ్ళు హామీ ఇచ్చారు, 6 నెలల్లో చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చారు. ఫిబ్రవరిలో కమిషన్ ఇస్తామని చెప్పారు, కమిషన్ నవంబర్ లో వేసిండ్రు. ఎన్నికల ముందు ఇలా ఈ తతంగం చేస్తున్నారంటే బీసీల మీద ఏ పార్టీ ప్రేమ ఇలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, అమలు కోసం ప్రయత్నం చేయరు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చేయమనండి, ఏదో ఒకటి ప్రారంభించమనండి. మేము కూడా గౌరీ సతీష్ గారికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపి స్వాగతం పలుకుతాం కొమ్మినేని గారు. రైట్.